లోను. తర్వాత ఏమన్నాడు? ప్రవర్తన. అదే కదా ఇందాక మనం చెప్పుకున్నాం. వాక్యము లేకపోయినా తమ భార్యల పవిత్ర ప్రవర్తన వలన, వాక్యము లేకుండానే భయముతో కూడిన వారి పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అని ఆయన చదువుకునే దినాలలో కాలేజీ చదువుతున్నప్పుడు క్రైస్తవ్యాన్ని గురించి విన్నాడు. బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండమీది ప్రసంగం చదివాడు. కొండమీది ప్రసంగం చదివాడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ధన్యతలు ఉన్నాయి కదా. సాత్వికులు ధన్యులు, భూమిని స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు సమాధానపరచువారు, కనికరము గలవారు, ఇట్లా అన్నీ ఉన్నాయి కదా. ఈ ధన్యతలు చదివి పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనేటువంటి వ్యక్తి తన కాలేజీలో ఈ బైబిల్ గ్రంథంలోని ఈ మాటలు చదివినప్పుడు తనకు చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా ఆకర్షణ అనిపించింది ఆ మాటలు. యేసు ప్రభు పలికిన ఈ మాటలను అనుసరించి బ్రతకటం ఏ నరుడికి కూడా సాధ్యం కాదనుకున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త కొండమీది ప్రసంగంలో చెప్పిన ధన్యతలే కాకుండా, నీ కుడి చెంప మీద కొట్టువాని తట్టునకు నీ ఎడమ చెంప కూడా తిప్పమనేటువంటి విషయాలు ఇవన్నీ ఉంటాయి. ఈ సంగతులన్నీ చదివాడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ. ఆయన పుస్తకం ఉందండి. అయితే ఆయన రాజకీయవేత్త, సినిమా నటుడు, వ్యాపారవేత్త కూడా. వాళ్ళ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి వ్యక్తి. చదువుకునే రోజుల్లో ఈ యేసు ప్రభు మాటలు చదివి ఆకర్షితుడై, ఇవి అనుసరించి బతకటం అనేది ఎవరికి సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. అంతెందుకు, ఈ యేసు ప్రభుని ఆరాధించేటువంటి వాళ్ళే నా క్రైస్తవుల దగ్గరికే వెళ్ళి పరీక్షిద్దాం అనుకొని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మాట ఈ మాట మాట్లాడి రెచ్చగొట్టి అతని చెంప మీద చెళ్ళుమని ఒక దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టగానే లాగి అవతలోడు ఇతని చెంప మీద ఒకటి బీకాడు. కొట్టిన దెబ్బ తిన్న తర్వాత అన్నాడు, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, మీ పరిశుద్ధ గ్రంథం అని చెప్పే బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఏముందో చూడు. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అనుంది కదరా, అనుంది కదా. నిన్ను పరీక్ష చేద్దాం, ఆ మాట నిజంగా నీ జీవితంలో అన్వయించుకొని నువ్వు నడుస్తావా లేదా నిన్ను పరీక్ష చేద్దామని దెబ్బ కొట్టాను, కానీ వెంటనే నన్ను నువ్వు కొట్టావు. అంటే నీ యేసు ప్రభు చెప్పినటువంటి మాట నువ్వే ఆచరించలేకపోయావు. అంటే చెప్పేశావు ఇది ఆచరణ సాధ్యం కాదని. చెప్పుకోవటానికే ఆ మాటలు తప్ప వాటిని పాటించడానికి పనికి రావని. సరే అని ఇంక వాడినే వల్ల మళ్ళీ ఫ్రెండ్ని వెళ్ళిపోయాడు. రీటా అనే తన క్లాస్మేట్ ఉంది, అమ్మాయి, క్రిస్టియన్, పేరు రీటా అనే అమ్మాయి. ఆ అమ్మాయిని అడిగాట. ఈయన కొంచెం ఆ చదివేటువంటి పిల్లలందరి మధ్యలో, తోటి స్టూడెంట్స్ మధ్యలో ఇతను కొంచెం గుర్తింపబడిన వ్యక్తి. ఇతనితో స్నేహానికి అందరు ఇష్టపడతారు. ఆమెను అడిగాడు, ఈ రీటా అనే అమ్మాయిని, రేపు సాయంత్రం వేళ నాతో సినిమాకి రాగలవా అని అడిగాట. ఆయన బుక్లో ఉంది. అప్పుడు ఆమె, నీతో మూవీకి రావటం కంటే ఇంకా అదృష్టం ఏముంది, తప్పకుండా వస్తాను అందట. మరి మీ ఇంటికాడ ఏం చెబుతావు, మీ తల్లిదండ్రులు అడిగితే ఏం చెబుతావు అంటే, ప్రైవేట్ క్లాస్ ఉంది, అదనపు తరగతి ఉంది, అదనపు క్లాస్ ఉందని నేను చెప్తాను. వాళ్ళని బురుడి కొట్టియటం ఎంతసేపు అంది.
ఓకే ఓకే నాకెందుకో మనసు లేదులే, మరోసారి ఆలోచిద్దామని వెళ్ళిపోయాడు పక్కకి. వెళ్ళిపోయి వేరే మతానికి చెందిన అమ్మాయిని, అంటే తన మతానికి చెందిన అమ్మాయిని అడిగాడు, నాతో రేపు సాయంత్రం సినిమాకి రాగలవా అని. ఆ అమ్మాయి ఏంది, అమ్మో మా అమ్మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు, నేను రాను అని. అంటే ఆమెకి వెళ్ళాలని ఉంది కానీ వాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరని భయాన్ని వెళ్ళబెట్టింది. కానీ రీటా ఏమంది, వాళ్ళని మోసం చేయటం ఎంతసేపు, తప్పకుండా నీతో రావడం కంటే అదృష్టం ఏముంది, తప్పకుండా వస్తాను, కన్ఫామే కదా, వెళ్దాం ఖాయమే కదా అని ఆలోచించాడు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడు? నీతి విషయమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. నీతి సత్యము, సత్యాన్ని అనుసరించి బ్రతకమని యేసు మాటలకే సరిపోయింది కానీ అది మనుషుల జీవితాలకు అన్వయించుకోవటానికి సాధ్యపడదు. వాటిని అనుసరించి ఏ మనుషుడు బ్రతకలేడు. కాబట్టి అనవసరం అని అందరి ఎదుట బైబిల్ గ్రంథం తీసుకొచ్చి పేజీ పేజీ చించి కాల్చేశాడంట. అందరి ఎదుట కుర్రోళ్ళందరినీ పోగు చేసి సందడిగా అగ్గిపెట్టి తీసుకొచ్చి బైబిల్ పేజీలన్నీ తీసుకొచ్చి కుప్పగా చించటం, కాల్చేశాడంట. అరే ఎందుకురా కాలుస్తున్నావు అంటే, ఇది చదవటానికే తప్ప ఆచరించడానికి పనికిరాని మాటలురా ఇవన్నీ. ఇవి ఎవరైతే ఈ దేవుణ్ణి మొక్కుతున్నారో ఆ క్రైస్తవులలోని ఇలాంటి ప్రవర్తన లేదు, ఇలాంటి జీవితం లేదు, కాబట్టి ఇలా బ్రతకడం సాధ్యం కాదు గనుక నేను ఆ దేవుడి పుస్తకాన్ని కాల్చేస్తున్నాను అని తను కాల్చేయటం జరిగింది. సంవత్సరాలు గడిచింది. అతనికి అదే అభిప్రాయం ఉంది. క్రైస్తవులు అని చెప్పుకుంటారే కానీ క్రీస్తు నడిచిన నడత వారిలో ఉండదు, క్రీస్తు ఆశించిన ప్రవర్తన, క్రీస్తు బోధించిన బోధ చొప్పున వారి బ్రతుకు ఉండదు అని తను ఫిక్స్ అయిపోయాడు. లైఫ్లో ఎప్పుడైనా ఈ బోధన అనుసరించిన వ్యక్తి కనపడిన నాడు ఆలోచిద్దాం క్రీస్తు గురించి. అప్పటిదాకా క్రీస్తు వద్దు, అతని బైబిల్ వద్దని చించి కాల్చి పడేశాడు. మీకు తేటగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? సంవత్సరాలు గడిచింది. అనుకోని రీతిలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన కర్మగాలి, ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక దైవజనుడి కూతురు. ఒక దైవజనుడి కూతురు. సహోదరులు భక్త సింగ్ గారు ఆమెకి పేరు పెట్టారు. ఆమె పుట్టినప్పుడు ఆయన భార్యగా ఉన్న ఆమె ఒక విశ్వాసి, క్రైస్తవురాలు. అయితే తెలుసు ఆయనకి ఆమె క్రీస్తునందు విశ్వాసం ఉంచిందని తెలుసు. కానీ క్రైస్తవులు అంటే పడదు కదా, బైబిల్ అన్నా పడదు. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు ఉంటాయి కానీ వాటిని అనుసరించి బతికేవాడు ఒక్కడు ఉండడు. మాటలు ఉండటానికేమో పెద్ద పెద్ద మాటలు, ఏ గ్రంథములో లేనన్ని గొప్ప మాటలు బైబిల్లో ఉన్నాయి, కానీ వాటిని అనుసరించి బతికేవాడు ఒక్కడు నాకు కనపడలా అనే ఆ ఫీలింగ్ తన లోపల ఉంది కదా. భార్యను పెళ్లి చేసుకున్న రోజు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నువ్వు క్రైస్తవురాలివని నాకు తెలుసు, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావని నాకు తెలుసు, ఉంచుకో, నీ విశ్వాసం నీలోనే ఉంచుకో, నీ నమ్మకం ఏదో నీలోనే ఉంచుకో. కానీ మీ తత్వం నాకు తెలుసు, మీరు పక్కోళ్ళని మార్చడానికి ట్రై చేస్తారు. లైఫ్లో ఎప్పుడైనా నీ ప్రభు గురించి, నీ యేసు గురించి నాకు చెప్పడానికి ట్రై చేశావా, నా చేతుల్లో ఘోరంగా దెబ్బతింటావని ముందే వార్నింగ్ ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక వార్నింగ్ ఇచ్చాడు. కాపురాన్ని స్టార్ట్ అయ్యేటప్పుడు వార్నింగ్ ఇచ్చాడు. ఆమె కూడా తీర్మానం చేసుకుంది, లైఫ్లో ఒక్కసారి కూడా నీకు యేసుని గురించి చెప్పను. అయితే మొండి ఘట్టం ఆమె. ప్రియులారా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ తెచ్చుకొని చదవండి. దాన్ని ఒక దైవజనుడు, పిళ్ళ వెంకటరత్నం అనే దైవజనుడు రాశాడు. నా దేశం, నా భూమి, నా మతం అనే టైటిల్ ఉన్న పుస్తకం. అది చదివి ఏడ్చాను. ఆ తల్లి సాక్ష్యం చదివి ఏడ్చాను. ఎందుకంటే ఆమె ప్రవర్తన ఎలా ఉందంటే, బైబిల్లో ఉన్న మాటలకు అనుసరించి క్రైస్తవుల జీవితాలు ఉండవు అని
తన భర్త తనతో అన్న మాట గుర్తుపెట్టుకొని బైబిల్లో చెప్పబడిన దేవుని వాక్యానుసారంగా జీవించి చూపించి ఆయన్ని గెలిచిందామె. ఆమె ఉన్న ప్రాంతంలో భక్త సింగ్ గారు కూటానికి వచ్చాడన్న సంగతి తెలుసుకొని ఒకరోజు ఆయన బూటుకి లేసులు కడతా ఈరోజు సాయంత్రం పెందలక్కడ రండి, మా అమ్మా నాన్న నన్ను కన్నప్పుడు నాకు పేరు పెట్టిన దైవజనుడు భక్త సింగ్ గారు వస్తున్నాడట ఇక్కడికి, ఆయన ఒక్కసారి చూపిద్దురు కానీ చూస్తాను, ఆయన ఒక్కసారి కలిసి ప్రార్థన చేయించుకోవాలని ఉందని అడిగింది. ఆ మాట పూర్తి కూడా కాల. అదిగో నా దేశం నా మతం నా దేవుడు, అది భూమి అన్నాను నేను, నా దేశం నా మతం నా దేవుడు అనే పుస్తకం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఇది చదవండి. అది క్రైస్తవ ప్రవర్తనని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ మాట పూర్తి కాల, ఇంక తీసారా మళ్ళీ అడుబైంది మైండ్. ఆ మాట పూర్తి కాల, అదే బూట్ కాల్తో ముఖం మీద పడింది దెబ్బ. ఏమి లేదు, జస్ట్ రమ్మంది అంతే, పెందలకడ రమ్మంది అంతే. అదే బూట్ కాల్తో ముఖం మీద పడింది, అది పోయి తల గుద్దుకుంది. దేనికో గుద్దుకొని తల పగిలి రక్తం వస్తా. ఆ దెబ్బ అలా పెట్టుకొని ఆయన లేసులు కట్టేసి కంప్లీట్ చేసేసి ఒక్క మాట తిరిగి మాట్లాడలా. ఆ కింద పడినప్పుడు శబ్దం వస్తే వాళ్ళ అత్తగారు లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దెబ్బ చూసి అమ్మమ్మ ఏమైందమ్మా రక్తం అని చెప్పి హడావుడైపోయింది. కొంచెం కాలు జారి పడ్డాను, స్టూల్ తగిలింది అంతే, ఏం లేదు. ఆ తలకి అత్తగారు గుడ్డ కట్టుద్ది, ఆ కట్టు కట్టించుకొని కూడా ఆయన వెళ్ళి కారు ఎక్కుతుంటే, మీకు నేనంటే చాలా ఇష్టం, మీరు పెందలాడ వస్తారంతే అంటది ఆమె. దుర్మార్గుడా, నీ చేతులు ఇరిగిపో, నీ కాళ్ళు ఇరిగిపో, నీ కాడు గాల ఎన్నడు జస్తావు, నీ ధ్యానం చేయ, నీకు పెండం పెట్ట. ఎన్ని లేడీస్ తిట్లు కదా. ఏమండి, ఒక్క మాట కూడా మాట్లాడలా మహాతల్లి. అంత దెబ్బతిని రక్తం గారే విధంగా కొట్టినా కూడా, ఒకటే దెబ్బ కొట్టి ఏం చెప్పానో గుర్తుంది కదా, ఇట్లా ఉంటుంది నా రియాక్షన్, చంపేస్తా. యేసు అన్నామంటే ఊరుకోను, ఒప్పుకోను నేను. యేసు అన్నలా, భక్త సింగ్ గారు అంది, పడింది దెబ్బ. యేసు లేదు, ఆయన భక్తులు లేదు, ఒప్పుకోను నేను. ఇక కారులో పోయినంతసేపు ఆలోచనలో పడ్డాడు. నా భార్య నడవడి నన్ను ఏందో ఆలోచింపజేసేటట్టుంది, నా మీద నా తల్లికి చెప్పొచ్చు నన్ను ఒక దెబ్బ కొట్టాడని, లేదా వెంటనే నా మీద తిరుగుబాటు చేయొచ్చు, లేదా నన్ను కనీసం దూషించవచ్చు, కనీసం నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు అని కూడా అనొచ్చు. కానీ ఒక్క మాటల్లా వెంటనే ఆయన బైబిల్ చదివి ఉన్నాడు కదా, బైబిల్లో చెప్పబడిన యేసు గుర్తొచ్చాడు ఆయనకి. ఆయన దెబ్బ తిని కూడా మారు మాట్లాడలేదు కదా. ఆయన అరచేతుల దెబ్బలు తిని ముఖం మీద వెంట్రుకలు పెరిగి వేస్తున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు, ముసుగు వేసి ఆయనను కొట్టి నిన్నెవరు కొట్టారో ప్రవచించు అని ఎగతాళి చేసినప్పుడు ఒక్క మాట అయినా ఆయన పలకలేదని ఉంటుంది. అంత దెబ్బ కొట్టి రక్తం గారి అంత దెబ్బ కొడితే ఏంటి అని ఒక మాట మాట్లాడకుండా పైగా నన్ను కవర్ చేసింది. నా భార్య కొంచెం ఆలోచించాల్సిన వ్యక్తిగానే ఉందని ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇంటికి పోయినాక మీరు ఆ పుస్తకం దొరికితే ఆ స్టాల్లో తెచ్చుకొని చదవండి, లేకపోతే ఎక్కడైనా బుక్ స్టాల్లో దొరికితే తెచ్చుకొని చదవండి, లేదా నెట్లో సెర్చ్ చేసుకుంటే ఉండొచ్చేమో. చాలా సంవత్సరాలు అయింది నేను చదివేది, శాంతి నగర్లో ఉన్నప్పుడు చదివాను. భక్తుల స్టోరీస్ చదవాలండి, చరిత్రలో చదవాలి. పనికి మాలిన సెల్ ఫోన్లో పెట్టుకుని ఏడాడ చెత్త చెదారం అంతా చూడకుండా భక్తుల చరిత్రలు చదివితే బతుకులు మారుతాయి, జీవితాలు పరిమళిస్తాయి. బైబిల్లో చదవాలి, విడిగా కూడా భక్తుల చరిత్రలు చదవాలి, సాక్ష్యాలు చదవాలి. చివరికి ఆమె దెబ్బకి మారిపోతాడు. ఎక్కడా పాయింట్అవుట్ చేయడానికి దొరకదో, మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడా కూడా ఆయన విమర్శించడానికి అవకాశం ఇవ్వదు ఆమె. చివరికి
ఒప్పుకుంటాడు దేవుణ్ణి. దేవుని కృప ఏంటంటే ఆయనతో మాట్లాడడానికి అవకాశం దొరికింది నాకు. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారితో ఫోన్లో మాట్లాడే ఛాన్స్ లభించింది. ఇప్పుడైతే లేరు ఆయన. అయితే ఆ స్టోరీ చదివినప్పుడు ఆమె పడిన బాధ, నేను జంటును కదా, నేను పురుషుడికి సామాన్యంగా దుఃఖం రాదు కదా, కానీ ఆ స్త్రీ పడిన కష్టాల దెబ్బకి నేను ఏడ్చా, చాలాసేపు ఏడ్చాను. ఎందుకంటే ఒక్కొక్క మాట అలా తగిలింది, నన్ను అట్లా గుచ్చింది అన్నమాట. ఇది కదా క్రైస్తవ్యం అంటే అని. మాటలు చెప్పటం కాదు, అలా బ్రతికి చూపించటం. ఇది చివరికి గెలిచింది ఆయన్ని, గెలిచింది. మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, సేవకుడు అయ్యాడు. దేవుని కృప ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ కూడా దేవుని గురించి చెప్పినోడు ఆయన. ఇందిరాగాంధీకి సువార్త చెప్పాడంట ఆయన. అది కూడా ఆ బుక్లోనే ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రవర్తన అనేది మనం ఏందో అనుకుంటాం కానీ కాదు. నేను దేవుని సేవకు వచ్చి, వినండి బాగా, నేను దేవుని సేవకు వచ్చి ఇప్పుడేదో మాటలు మాట్లాడటం కాదు, ఒక విశ్వాసిగా నేను జీవించినప్పుడే, క్రొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచినప్పుడే, క్రైస్తవ్యంలో నేను మొదట గుర్తించినది ఏంటో తెలుసా? యేసు ప్రభు మాట. ఆ మాటను అనుసరించి ప్రవర్తనను కానీ మనం చూపిస్తే మన కుటుంబాన్ని గెలవగలం, సమాజాన్ని గెలవగలమని గుర్తించాను నేను. మళ్ళీ ఒకసారి చెప్పేదా, నేను క్రైస్తవ్యంలోకి కళ్ళు తెరిచిన తరువాత యేసు ప్రభు మాటలు చదివి ఈ మాటలను అనుసరించి బ్రతికి ఆ ప్రవర్తన చూపగలిగితే కుటుంబాన్ని గెలవచ్చు ఈజీగా, సమాజాన్ని కూడా గెలవచ్చు ఈజీగా అని గుర్తించాను నేను. సమాజాన్నైనా కుటుంబాన్నైనా గెలవాలంటే నా ప్రభు చెప్పిన మాటలను అనుసరించి తగ్గించుకొని బ్రతకడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ఎరిగి ఆచరించాను. ఎన్నో రోజులు కాదు, కొన్ని నెలలు ఫాలో అయ్యాను. నా ఫ్యామిలీ మొత్తం బాప్తీసం పొందారు. ప్రభు చెప్పినట్టే ఉండాలి అంతే. ప్రభువును ప్రేమించి, ప్రభువుని ఆరాధించి, ప్రభువుని ప్రార్థించి, ప్రభు చెప్పినట్టే నడుచుకోవాలి, ప్రభు చెప్పినట్టే ఓర్చుకోవాలి, ప్రభు చెప్పినట్టే క్షమించాలి, ప్రభు చెప్పినట్టే ప్రేమించాలి, ప్రభు చెప్పినట్టే త్యాగం చేయాలి. చేస్తా, చూస్తాను నా ఫ్యామిలీని. అప్పటికే గాయపడి ఉంది కుటుంబం. ఎంతగా అంటే కుటుంబం మొత్తం కలిసి చచ్చిపోదామన్నంతగా, అంత ఛిద్రమైపోయి ఉంది కుటుంబం. అలాంటి కుటుంబాన్ని గెలవడానికి, అనతి కాలంలో నెలలలోనే గెలవడానికి, మొత్తం రక్షణ పొందడానికి ఒక్కటే నా ప్రభు పరిశుద్ధాత్మ నాకు చెప్పింది, రే నీ ప్రవర్తన జాగ్రత్త నా కుమారుడా. వాళ్ళ ముందు నీవు ప్రవర్తనను జాగ్రత్తగా కానీ బ్యాలెన్స్ చేసుకున్నావంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభు తట్టు తిప్పబడతారని పరిశుద్ధాత్మ బోధించాడు. నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకో, నీ నడతలను చక్కదిద్దుకో. జాగ్రత్త 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 అంటే నేను 2 విధాల విజయం సాధించే మీతో మాట్లాడుతున్నాను. తర్వాత సేవకు వచ్చే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళ క్లాస్ వాళ్ళకి అక్కడ జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఇది పెట్టుకొని వింటారు. వాళ్ళకు కూడా ఇది మైండ్కి ఎక్కాలి. యేసు ప్రభు వాక్యం ఎంత అవసరమో, వాక్యాన్ని అనుసరించిన ప్రవర్తన అంత అవసరం. వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే ఆత్మల్ని కదిలించడం కష్టం. ప్రవర్తన నుండి వాక్యం లేకపోయినా వాళ్ళని క్రీస్తు దగ్గరికి రాబట్టబడవచ్చు అనేది వాక్యం చెప్పింది. కొడితే గట్టి కొట్టు, లేకపోతే సర్దుకో. ఎందుకు అటు ఇటు కానీ దెబ్బలు కొడతావు? కొడు. గుండె జబ్బులు రావు, ఎన్నిసార్లు చెప్పాను. హార్ట్ స్ట్రోకులు రావు. ఏదో అనుమానంగా కొడుతున్నారు. ఏం చెప్పాను చెప్పండి? ప్రవర్తన ఉండి వాక్యము లేకపోయినా ఆత్మలని క్రీస్తు చెంతకు రప్పించవచ్చు, కానీ వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే ఆత్మలను గెలుచుట అసంభవం, అసంభవం, అసంభవం. ఈ ప్రవర్తన మనకంత కీలకం. ఇది కూడా ఏది చేసినా నా ప్రభువు చూస్తున్నాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు,
నా ప్రభు ఎదుట, ప్రజల ఎదుట నా ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి అని మనం బ్యాలెన్స్ అవ్వాలి. ఈ ప్రవర్తనను గురించి, ఈ మాట గురించే తిమోతికి పౌలు రాశాడు. తిమోతి, 5 విషయాలు చెప్తాను నాయన, నా కుమారుడా, ఆత్మీయ కుమారుడా, నా ప్రియమైన కుమారుడా. 5 సంగతులు చెప్తానా. నంబర్ 1 మాటలోను, నంబర్ 2 ప్రవర్తనలోను, నంబర్ 3 ప్రేమ 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 ప్రేమ. ఏమండి, సాటి మనిషి ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రేమ చూపించకుండా చిలక పలుగులాగా తీయని మాటలు చెప్తే సరిపోయిద్దా? తీయని మాటలు మనిషిని ఆలోచింపజేస్తాయా? అవతల వాడు ఆకలిగొని ఇబ్బంది పడుతున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు కొంత కాకపోతే కొంతైనా తోడ్పాటు అందిస్తే అప్పుడు నీది క్రియతో కూడిన మాట. అది ప్రేమతో కూడిన క్రియ, ప్రేమతో కూడిన మాట శక్తివంతమైద్ది. అవునా? ఇప్పుడు 3వది ఏం చెప్పాడు? ప్రేమలో కూడా నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రేమ చూపుటలో ప్రేమ ఏం చేసిద్ది అన్నాడు? క్షమించిద్ది, సహించిద్ది, భరించిద్ది. చూడండి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. ప్రేమలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో చూడమ్మా ఒక్కసారి. ప్రేమలో చూడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం నుంచి లేదా 3వ వచనం నుంచి చదువు. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారం చేసినా కూడా పోనీలేబ్బా అనుకుంటుందట. ఆహా, నేను ఊరుకోను, నేను సాధించాల్సిందే అనేది ప్రేమ లేని హృదయం. 7 సార్లే తెలియచచ్చా, పోనీలే అనే మనసు ప్రేమ గల మనసు. ఏమయ్యా, ఎట్టనుకోవాలా? నేను వదలను అంటాం కాదు. 7 సార్లే తెలిస్తే అట్ట ఇబ్బంది పెడతారా నన్ను, తెలియకనేగా తేడా పడ్డది, పోనీలేబ్బా, సరేలేపో, వదిలేసాలేపో. అపకారాన్ని మనసులో ఉంచుకో, పోనీలే అని వదిలేస్తుందంట. వరుసగా మొట్టమొదటి నుంచి చదువు. ప్రేమ దీర్ఘకాలము సహించును. కొంతమంది భార్యల దగ్గర చూస్తాను నేను ఆ ప్రేమ. ఎంత ఊర్పో మహాతల్లులకి, ఎంత టార్చర్ చేసినా సరే దీర్ఘకాలం తట్టుకుంటారండి. ఓర్చుకుంటానే ఉంటారు. దీర్ఘకాలము సహించును. కొంతమంది భర్తల దగ్గర చూశాను, గయ్యాళ్ళి రాక్షసి భార్యలు ఉంటారు. కొంతమంది రాక్షస అన్న నయం, గయ్యాళ్ళి రాక్షస భార్యలు ఉంటారు, దురాత్మల్లాగా. ఏం చేస్తాడు భర్త? దీర్ఘకాలం ఓర్చుకుంటాడు. సరేలే, కానీ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. అది ప్రేమలో మరొక సుగుణం దయ. ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే చూడలేరు, ఎవరన్నా బాధపడుతుంటే చూడలేరు. దయగలిగిన హృదయం. ప్రేమలో దయ అనే సుగుణం ఉంటుంది. 3 ప్రేమ కుళ్ళుకోదంట. పక్కనాళ్ళు ఎదుగుతున్నా, పక్కనాళ్ళు ఆశీర్వదించబడుతున్నా, పక్కనాళ్ళు సంతోషంగా ఉన్నా, ఏమండి, కుటుంబాల్లో కూడా ఈ కుళ్ళుబోతు బుద్ధి పనిచేసిద్దండి. కొంతమంది భార్యలు, భర్త తన కుటుంబ సభ్యులతో సందడిగా ఉంటే నాకు లేని సంతోషం నీకు ఉండకూడదని చెప్పి అక్కడ చీదర చేసి పెడతారండి కొంతమంది భార్యలు. అలాగే కొంతమంది భర్తలు భార్యను పుట్టింటికి తీసుకెళ్తాడా, వాళ్ళంతా సందడిగా ఉంటారు, వీడి కుళ్ళు పుట్టిద్ది. ఏయ్ పదా బయలుదేరు అంటాడు. మత్సరం. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సగ సంతోషంగా ఉందని కుళ్ళు తట్టుకోలేక, ఏయ్ బయలుదేరు, వాళ్ళు బయలుదేరు. ఇదేంది 2 రోజులు ఉందా అన్నావుగా, అంటే నీతో చెప్పిన మాట ప్రకారం నేను ఇప్పుడు లోబడాలా? ఏంది ఆర్గ్యులు చేస్తున్నా? ఏంది రావా? రానని కాదు, ఉందామన్నావు కదా,
నాకు వెళ్ళాలనిపిస్తుంది, వస్తావు రావా? అప్పటిదాకా పాప సంతోషంగా ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో సడన్గా ఈడు మార్చిన మొహం పెట్టుకొని, మామిడి చెక్క మొహం పెట్టుకొని, ఏమండి చల్ బయలుదేరు అనేసరికి వాళ్ళందరి మొఖాలు ఎట్ట మాడిపోతాయండి. కుళ్ళిపోతూ అంటే వాళ్ళ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉందని నువ్వు ఓర్చుకోలేక. కొంతమంది లేడీస్కి ఉంటుంది, కొంతమంది పురుషులకు ఉంటుంది. కొంపదీసి మీకుందా ఇట్లాంటి దరిద్ర బుద్ధి? ఉంటే వదిలించుకోండి. ప్రేమలో అలాంటి తత్వం ఉండదు. ప్రేమ సంతోషించే వాళ్ళతో ఇంకా సంతోషిస్తుంది, సంతోషించే వాళ్ళని చూసి తను కూడా ఏకీభవిస్తుంది, ఆశీర్వదించబడుతున్న వాళ్ళని చూసి సంతోషిస్తుంది. ఈరోజు వారు దీవించబడ్డారు, వరుస క్రమంలో రేపు నన్ను కూడా నా తండ్రి దీవిస్తాడు, నేను వారి సంతోషంలో పాలు పంపులు పొందుతాను. ఈ కుళ్ళుబోతు బుద్ధి పాస్టర్లను కూడా వదిలిపెట్టదు. ఎవరు రక్షిస్తేనే 4 ఆత్మలు రక్షించినప్పుడు సంతోషించు. ఆయన నేను రక్షించలేదు, వాడు రక్షించాడు. నీ ఏం కుళ్ళు. ఇక ప్రసంగాలు అన్నమాట. తెలిసి తెలియకుండా బాప్తీసం ఇస్తారు. ప్రియులారా, తొందరపడి బాప్తీసం తీసుకోవద్దని ప్రసంగం చేస్తున్నాడు. మొన్న మధ్య ఒక ఆయన సువార్త సభల్లో పెట్టి తొందరపడి బాప్తీసం తీసుకోవద్దని చెబుతున్నాడు. ఇంకెందుకు పెట్టాడో కోట నాకు అర్థం కాల. మరి రక్షణ పొందండి రా, నరకం తప్పించుకోండి రా అని బాప్తీసంలోకి నడిపించడానికి పెట్టాడా, లేకపోతే బాప్తీసం అని సిద్ధపడ్డ వాళ్ళని ఆపడానికి పెట్టాడు? అర్థం కాల. కుళ్ళిపోతు బుద్ధి. ఏమంటే సంపాదించిన ఆత్మలు ఏమన్నా నా ఆస్తులా? స్వరక్తం ఇచ్చి సంపాదించింది యేసయ్య. అందరం తోటలో పనివాళ్ళం. నేను చేయింది అవతలోడు చేస్తున్నాడు, 4 ఆత్మలు సంపాదిస్తున్నాడు, క్రీస్తు కోసం రక్షిస్తున్నాడు అన్నప్పుడు సంతోషపడాలా? కుళ్ళుకొని ఆడి సాక్ష్యాన్ని బదనాం అయ్యేటట్టు నలుగురిలో అబద్ధాలన్నీ కల్పించి చెప్పాలా? అబద్ధాలన్నీ కల్పించి మతోన్మాదులతో చేతులు కలిపి మళ్ళీ ఓయమ్మ ఎంత తిప్పలు పడ్డారు. అందరు కాదులే, కొంతమంది ఉన్నారు పేరుకి సేవకులను పిలిపించుకుంటారు, కానీ మంచి దుష్మన్లు. కుళ్ళిపోతూ బుద్ధి, మత్సరం. చాలా ఆత్మల్ని రక్షించాడు వీడు, నువ్వు కూడా కష్టపడి రక్షించు బాబు. నేను సంతోషపడతాను, నేను పలావ్ వండుకొని తింటాను, నువ్వు ఆత్మలు రక్షించు. మా అన్నయ్య వల్ల 100 ఆత్మలు రక్షించబడ్డాయని ఇంట్లో బిర్యానీ చేసేయి అంటాను. పరలోకంలోనే కాదు సంతోషం, భూమి మీద కూడా మనం పండగ చేసుకుందాం. పరలోకంలో గొప్ప సంతోషం. ఒక్కడు మారు మనసు పొంది తండ్రి వైపు తిరిగితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుందని ఉంది. భూమి మీద ఇన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, మనం ఎంత సంతోషం చేసుకోవాలి? సంతోషిద్దాం అంటాను. నువ్వు రక్షించేవాడు రక్షిస్తే నువ్వు కుళ్ళుకొని అబద్ధ ప్రచారాలను చేస్తావు. ఏం చేద్దాం? ఈ దరిద్ర బుద్ధి. ప్రేమలో ఈ దరిద్రం ఉండదండి. ప్రేమ కలిగిన మనసులో కుళ్ళుబోతు బుద్ధి ఉండదు. స్తోత్రం. పెద్దగా చెప్పండి. మొట్టమొదటి దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఎచ్చులు పడదు. మత్సరపడదని పక్కన మన భాషలో ఏం పెడదాం? ఎచ్చులు పడదు. ప్రేమ ఎంత కార్యం సాధించినా దేవునికి స్తోత్రం, అంతా ఆయనకే మహిమ అనుకొని సాగిపోతుంది ప్రేమ. రైట్. 4 ఉప్పొంగదు. అవతల వాళ్ళని తృణీకరించి అమర్యాద చేసేటువంటి విధంగా ఉండదు. మర్యాదగా ప్రవర్తిస్తుంది, ఎవరినైనా మర్యాద ఇస్తుంది. ప్రేమ తత్వం అది. స్వప్రయోజనమును విచారించు, సొంత లాభాలు ఆలోచించదు, నలుగురి ప్రయోజనాన్ని ఆలోచించేదే ప్రేమ. నేను తిన్నాను, నేను బాగున్నాను కాదు, ఆకలిగా ఉన్నోడు కూడా పట్టెడు అన్నం తినాలనుకునేదే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఏమండి? అదైతే ఆల్రెడీ ఆ ప్రేమతో కూడిన క్రియ ఉండాలని ఎప్పుడు సన్నిధిలో ఆహారము మీరు తెచ్చేది మీ కొరకే సిద్ధపరిచి పెట్టాను. ఇప్పటికి ఎవరికి లేదయ్యా, నిజంగా నా ఇంట్లో అన్నానికి జరగట్లేదని వచ్చిన వాళ్ళందరికీ, యథార్థంగా వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా ఇచ్చి పంపిస్తాను నేను. ఇక్కడే కాదు, తండ్రి సన్నిధి ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయి, అన్ని సంఘాల్లో కూడా బీదలైన వారికి పట్టడన్నో సన్నిధిలో నుంచి పెట్టండి, వారికి ఆహారానికి ఇవ్వండి అనే పద్ధతి ఏర్పాటు చేశాను. పక్కా. త్వరగా కోపపడదు. అసలు కోపపడదనేం లేదు, కానీ ప్రేమ కోపపడిద్ది, కానీ తొందరగా కోపపడదు. నిదానంగా కోపపడిద్ది. మళ్ళీ ప్రేమ అసలు కోపపడకూడదంటే తేడా. కోపపడిద్దిలేగా నిదానంగా, తొందరగా కోపపడదు, చీటికి మాటికి కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అది ఏడిచాడులే తెలియచచ్చి అంటావా? పోనీలేబ్బా.
ఎరా నీ భార్య ఇలా చేసింది, నీకు బుద్ధి లేదా? ఎలా ఆమెను చేర్చుకుంటావు? తెలిసిందైతే అట్లా చేసిద్దా అన్న? తెలిసిందైతే అట్లా చేసిద్దా అమ్మ? అట్లా చేసిద్దా నాన్న? దాని బంధం తెలిసింది కాదు. చిన్నపిల్ల ఎంతో అది ఎంత పోనీ అబ్బా, ఒక అవకాశం ఇవ్వాలి కదా దిద్దుకోవటానికి. పోనీ, ఆ చేసిన ద్రోహం ఏదో నాకే చేసిందిగా, పర్వాలేదే, నేనైతే క్షమిస్తా, పోనీ. నీ భర్త ఇలా చేశాడు, ఎట్లా ఒప్పుకుంటావు అమ్మాయి నువ్వు? తెలిసినోడైతే అట్లా చేస్తాడా? తెలియకనే కదా. నా ప్రభు ఎన్నో తప్పులు నాకు క్షమించినప్పుడు నేను ఆయన ఒక తప్పు క్షమించకపోతే అర్థమే ఉంది? పోనీలేమ్మా. అట్లాగా పోనీలే అనుకునే మనసు, అపకారాన్ని మనసులో పెట్టుకోరు, పోనీ అని క్షమించేస్తారు. రైట్. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఇలా ప్రేమలోని సుగుణాలు ఇవన్నీ మనలో ఉన్నాయో లేవో చూసుకోవాలండి అప్పుడప్పుడు. 1 కొరింథీ పత్రిక 13 చదువుకుంటుండాలి అప్పుడప్పుడు. ఇవన్నీ ఉన్నాయా మనలో, ఆవిరైనయా అని. అవన్నీ ఉన్నాయనుకో, నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్టు లెక్క. దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఏ బోధ పడితే ఆ బోధ వినదు ప్రేమ. సత్యం వినబడ్డప్పుడే ఆ మనసు సంతోషించింది. కానీ సత్యమునకు భిన్నమైన బోధలో ఏకీభవించాలన్నా, లోబడాలన్నా ప్రేమగల మనిషి వల్ల కాదు. సత్యమునందే సంతోషించింది. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలోని నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, ఆమె నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా. దేవునికి మహిమ. ఎదుటోళ్ళని గౌరవిస్తుంది, మనన చేస్తుందండి. మీకేం లేదు, ఒక చిన్న విషయం చెబుతాను. ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న చిరునవ్వు గొప్ప స్వాంతన కలిగించింది ఎదుటోళ్ళకి. నువ్వు వజ్రాలు, హారాలు, రత్నాలు, ఆభరణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళని పలకరింపుగా నీ సమాజంలో వ్యక్తుల్ని, ఇవన్నీ నేను ఆచరించాను. దేవుని కృపను బట్టి నా సమాజంలో నేను వీటిని ఫాలో అయ్యాను. అనేక ఆత్మల్ని గెలవడానికి కృపనిచ్చాడు నాకు దేవుడు. చిన్న చిరునవ్వు, పలకరింపుగా మన ఆత్మీయ బిడ్డల్ని చూసి కావచ్చు, సమాజంలో ప్రజల్ని చూసి కావచ్చు. నువ్వు సేవకురాలు అనుకో తల్లి, నీ సమాజంలో సాటి స్త్రీలు ఉంటారు. వాళ్ళు అన్యులే కావచ్చు, లేకపోతే నేను ఎరగనోళ్లే కావచ్చు. అయినా సరే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నీ కంటపడితే పలకరింపుగా ఒక చిన్న చిరునవ్వు, బాగున్నారా అంటూ ఒక చిన్న చిరునవ్వు వాళ్ళ హృదయంలో అలా గుర్తుండిపోతుంది అది. కానీ కొంతమంది అది పట్టించుకోరు. వాళ్ళతో మనకెందుకు, వీళ్ళతో మనకెందుకు అని వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వస్తుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాదు. ఏమైంది? అవునా? మా దావీదు చూడు ఎట్లా నవ్వుతాడు. ఉన్నాడు వెనక, బయటికి వెళ్ళాడా, వద్దన్నా నవ్వుతుంటాడు. అవసరమైన దగ్గర నవ్వడు మళ్ళీ. ఎప్పుడు నవ్వుని సమృద్ధిగా కలిగి ఉంటాడు దావీదు. నాకు ఆ ఒక్కటి దావీదులో, అంటే అన్నీ నచ్చుతలే, ఆ ఒక్కటి స్పెషల్గా నచ్చిద్ది. ఎప్పుడన్నా చూడు నవ్వుతానే ఉంటాడు, తిడుతున్నా కూడా నవ్వుతానే ఉంటాడు. ఎప్పుడన్నా కోపం వచ్చి, అప్పుడు స్టార్టింగ్లో పరిచర్య ఆరంభంలో కోపం వచ్చి ఏదైనా గద్దించినా సరే నవ్వుతానే ఉంటాడు. పెదాల మీద చెరగని చిరునవ్వు ఎదుటి వాళ్ళకి కొంత ఊరట కలిగించింది. ఎప్పుడు
ముఖం తుమ్మల్లో పొద్దు పెట్టినట్టు పెట్టుకొని తిరగకూడదు. దరిద్రపు మైండ్, దరిద్రపు మొహం. ఏ మొహం? దరిద్ర మొహం అది. కొంతమంది మొహం ఎప్పుడన్నా చూడు, ఒక చిరునవ్వు ఉండదు, పాడు ఉండదు. ఎప్పుడు ముఖాలు కదిలిస్తే కొట్టేటట్టు పెట్టుకొని పోతూ ఉంటారు. ఎందుకంటే అట్లా ఒక చిరునవ్వు నవ్వుతా తిరుగు. రత్నాలు పోయినాయా, ముత్యాలు పోయినాయా? నవ్వు పళ్ళు ఇచ్చింది ఎందుకు? పెదాలు ఇచ్చింది ఎందుకు? నవ్వమనేగా. అట్లా కాదే. కొంతమందిని చూస్తాను నేను, ఎప్పుడన్నా తుమ్మల్లో పొద్దు పొడిచినట్టు తుమ్మ 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 అంటుంటే మొఖాలు ఎప్పుడన్నా చూడు. అట్లాంటి మొఖాలు ఏ ఇంట్లో ఉన్న దరిద్రమే, దరిద్రమే, దరిద్రం. ఎందుకు ఉండాలి అట్లా? నేనేమో లేడీస్ని, జెంట్స్ని చూసి నవ్వమని చెప్పట్లా. అట్లా నవ్వి కొనుక్కొచ్చుకోవద్దు, అది డేంజర్. మళ్ళీ దేవునికి స్తోత్రం. చాలేమన్నా చెప్పాడు కదా, ఇంకెవరిని చూసినా ఈ అన్నావు అనుకో, పంపలు అంటుకుపోతాయి, మళ్ళీ అది డేంజరు. దేవునికి స్తోత్రం. ఆడపిల్లలను చూసి కొంచెం పలకరింపుగా నవ్వండి తల్లి. జెంట్స్ మీరు లేడీస్ని చూసి నవ్వద్దు. ఈడోడు నన్ను చూసి నవ్వుతున్నాడని మళ్ళీ అదో గొడవ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటారు? రైటా రాంగా? అంతే కదండి. చిరునవ్వు అండి, సంతోషంగా. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. బజార్లో లైట్ ఉన్నట్టు ఉండాలా. బజార్లో లైట్ వెలుగు, కాంతినిచ్చే వెలుగు ఉన్నట్టు ఉండాలి. మనం వస్తున్నా వెళ్తున్నా, అది లైఫ్. తుమ్మల్లో పొద్దుపడిసాడు మొహం పెట్టుకుని ఏదో కొంపలారిపోయినట్టు పోతే అట్టండి ఏందండి అది? అట్లాగా ప్రేమ కలిగిన మనసు ఇన్ని శుభలక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి చెబుతున్నాను, ఏమని చెప్పాడు? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, అలాగే విశ్వాసములోను, పవిత్రతలోను మాదిరిగా ఉండయ్యా. తిమోతి, మాదిరిగా ఉండయ్యా. అవసరమయ్యా. ఇవి ఎంత ముఖ్యమని చెప్పాడు. ప్రవర్తన బాగా ప్రసంగం చెయ్యయ్యా, బాగా మంచి మంచి సిద్ధాంతాలు చెప్పయ్యా, ఈ చెప్పయ్యా, అట్ట చెప్పయ్యా, ఇట్ట చెప్పయ్యా, మాటలతో ఆకర్షించయ్యా అని చెప్పలా. తీయని మాటలు, లాలన మాటలు చెప్పయ్యా అని చెప్పలా. తిమోతి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నిలబడయ్యా, మాదిరిగా ఉండయ్యా, జాగ్రత్త అయ్యా అని చెప్పాడు. ఈరోజు యేసు ప్రభు మనకి నేర్పుతున్నది కూడా అదే. మనుషులు మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకపోయినా కూడా నా తట్టు ఆకర్షించబడే అవకాశం ఉంది కనుక, స్త్రీలారా మీ ప్రవర్తన, పురుషులారా మీ ప్రవర్తన, విశ్వాసులైన వాళ్ళ ముందు ప్రవర్తన జాగ్రత్తగా, అలాగే అన్ని జనుల ముందు కూడా ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోవాలి. మన ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తారు. కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో ఈ ఒక్క మొక్క వినండి, ఇక ప్రార్థన చేసేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు చెప్పట్లా. అందుకంటే అది అప్పుడు చెప్పే సందర్భం కాదని తెలుసు. ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తారు అని చెప్పాను కదా. సంతోషంలోనే కాదు, నష్టములో కూడా మనం ఎలాగున్నామో, మన రియాక్షన్స్ ఎలాగున్నాయో అబ్జర్వ్ చేస్తారు అనజనులు. విశ్వాసుల్లో జూనియర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తారు, సీనియర్స్ని. అండ్ అన్ని జనులు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. కష్టకాలములో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, శ్రమ సంభవించినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇబ్బంది, ఘోర విపత్తులు ఎదుర్కొన్నప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అక్కడ కూడా మన ప్రవర్తనని అన్ని జనులు అబ్జర్వ్ చేస్తారు. భయం విషయంలో కూడా మనం రాజీ పడకూడదు. ఎందుకంటే కఠినమైనటువంటి ప్రతికూలతలలో కూడా మనం ధైర్యాన్ని అవలంబించినప్పుడు అన్ని జనులకు అదొక ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మనిషికి వచ్చిన ఆ గడ్డు సమస్య మనకు వచ్చిందంటే పిచ్చి హాస్పిటల్లో చేరతాం మనం. కానీ ఆ మనిషి ఇంత కూడా పట్టించుకోకుండా వెళ్ళి మోకాళ్ళేసి,
ప్రభువుని స్తోత్రం చేస్తూ ఉంది. అతనికి వచ్చిన సమస్య నిజంగా నాకు వస్తే నేను ఏమైపోయేవాడినరా. కానీ అతను ఎలా నవ్వుతా తిరుగుతున్నాడో, ఎలా దాన్ని భరిస్తున్నాడో, ఎలా ఓర్చుకున్నాడో, అతనిలో ఇంత ఫీలింగ్, ఇంత బెదురు, ఇంత భయం, ఇంత ఇబ్బంది కనపడట్లేదురా. ఎలా ఉన్నాడు అట్లా? అప్పుడు వాళ్ళే చెప్పుకుంటారు, అది వాడు నమ్మిన దేవుణ్ణి బట్టి వాని కలిగిన నిశ్చయతరా. అది ఆమె నమ్మినటువంటి దేవుడు, ప్రభువుని బట్టి వారి కలిగిన నిశ్చయత. ఆ యేసు ప్రభు నమ్ముకుంటే అంతేరా, ఎక్కడ లేని ధైర్యం వచ్చిందిరా అని అన్యజనులు ఆలోచన చేయాల. మనల్ని బట్టి చెప్పుకునే విధంగా కఠినమైన ప్రతికూలతలలో సైతం సంతోషాన్ని కోల్పోక, ధైర్యాన్ని కోల్పోక, భయాన్ని దరి చేరనీయక ముందుకు సాగిపోవాలి. జీవితం అనేటువంటి యాత్రలో ఎదురవుతాయి కొన్ని ప్రతికూలతలు, ఎదురవుతాయి కొన్ని సంతోషాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని దుఃఖాలు. అనుకూలతలు ఎదురవుతాయి, ప్రతికూలతలు కూడా ఎదురవుతాయి. కానీ అనుకూలతలోనైనా ప్రతికూలతలోనైనా నిన్ను నడిపించేది ఎవరు? పెద్దగా చెప్పండి. భయపడటానికి లేదు. నా తండ్రి ఉన్నాడు. ఏమంటారు? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. అది ఎంతటిదైనా కానీ నన్ను నడిపించే ప్రభు నాకు తోడై ఉన్నాడు. నాకు ప్రభువుకి తెలియకుండా నాకు ఏది జరగదు. ఏదన్నా నాకు అనుమతించబడింది అంటే ఆయన సెలవు లేకుండా నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టేది ఏముంది? ఆఖరికి సైతానైనా సరే ఆయన సెలవు తీసుకునే రావాలి. లేకపోతే ఆయన సెలవు లేకుండా వచ్చాడంటే మొహం బయలుద్ది వాడికి. కాబట్టి నాకేం కలత లేదు. వచ్చిన ఈ జీవితం అనే ఈ యానంలో, ఈ ప్రయాణంలో ఎన్నో వచ్చినాయి ఆటుపోట్లు. అన్నిట్లో నుంచి ఆయనే దాటించుకొచ్చాడు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. కొన్నిసార్లు అన్యజనులు మనల్ని చూసి ఆశ్చర్యపోయి ప్రభువుని వెంబడించడానికి కూడా, మన విశ్వాస బలం ఏ పాటిదో అన్యజనులు చూడటానికి కూడా కొన్ని శ్రమలను మనకు అనుమతిస్తాడు దేవుడు. వాటిని తట్టుకొని మనం దేవుని మయంపరిచి మన ప్రవర్తనను కాచుకున్నప్పుడు అది చూసి కూడా అన్యజనుల రక్షణలోకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా.
అంత కఠినమైన శ్రమలు అంత ధైర్యంగా ఆ మనిషి ఎలా ఉండగలిగాడు, ఎలా ఉంది అంటే తను నమ్మిన దేవుడు గొప్పడ్రా. తను నమ్మిన దేవుడు గొప్పడ్రా. ఆ మహానుభావుడి వల్ల అలా నిలబడగలిగారా అని నిన్ను బట్టి దేవుని మహిమపరచున్నట్లు సమస్త పరిస్థితుల యందు ప్రవర్తన చాలా ప్రాముఖ్యం బిడ్డలారా. ఒకటే తీర్మానం ఉండాలి. అయ్యా, నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, నా సమస్త ప్రవర్తన మూలంగా అన్యజనులలో నీ నామానికి మహిమకరంగానే నేను బతకాలయ్యా. నీ నామానికి అవమానం వచ్చే బతుకు నాకొద్దు. నీ నామానికి మహిమ తెచ్చే విధంగా బ్రతుకున్నట్లు నన్ను అనుగ్రహించు. ప్రేమ లేని బతుకు నాకొద్దు. ప్రేమ కలిగి అనేకులను ఆదరించి అనేకులకు ఆశీర్వాద కారణంగా బతికే నాకివ్వు. ఆ బతుకు నాకివ్వు. అంతేగాని స్వార్థానికి బతికే బతుకు నాకొద్దు ప్రభువా. నా సమస్త ప్రవర్తన యందు కాచుకొని బ్రతకడానికి నాకు మెళకువ దయచేయమని ఈ స్పృహ కలిగి ఉండునట్లు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచండి. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయండి. లైవ్లో, జూమ్లో ఉన్న వాళ్ళు సైతం ప్రవర్తనను గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఒట్టి వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే, ఒట్టి వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే మనం కుటుంబాలని, సమాజాలని గెలవలేము. కానీ వాక్యము లేకపోయినా ప్రవర్తన ఉంటే ప్రజలు దేవుని యొద్దకు రాబట్టబడతారు అనేటువంటి విషయం ఎంత కీలకమైందో గుర్తించి, అలాగని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయమని నేను చెప్పట్లేదు. అన్ని జనులకి నువ్వు వాక్యం చెబితే వినరు. నీ కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమందికి నువ్వు నీ భర్తకో, భార్యకో, పిల్లలకో మాటలు చెప్తే వినరు. దేవుని మాటలు వాళ్ళు నీ ప్రవర్తనను చూడగోరుతారు. నీ పవిత్ర ప్రవర్తన వాళ్ళని ఆశ్చర్యపరచగలిగితే, ఆలోచింప చేయగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ప్రభువుని వద్దకు ఆకర్షింపబడతారు. నీ సమాజం కూడా, చెల్లి సోదరి, నీ సమాజం కూడా నీ ప్రవర్తనను గమనిస్తుంది. ఒక దైవ జనురాలివైతే నువ్వు, ఒక దైవ జనుడు అయితే నువ్వు, తమ్ముడు, చెల్లి, నీ పవిత్ర ప్రవర్తన మాటలోను, క్రియలోను, చూపులోను, విశ్వాసములోను, ప్రేమలోను, మాదిరికరమైన నీ జీవితాన్ని బట్టే సమాజం ప్రభావితం అవుతుంది. వారి మధ్య దేవుని సంబంధులు ఉన్నారు అన్న నిశ్చయత ప్రజలకు కలగాలి. వారి మధ్య దేవుని నామాన్ని ఎరిగిన వారు ఉన్నారన్న నిశ్చయత వారికి కలగాలి. వారి మధ్య పరిశుద్ధాత్మ సంబంధులు, దేవుని మనుషులు ఉన్నారన్న నిశ్చయత సమాజానికి కలగాలి. అప్పుడే సమాజం వచ్చి ప్రభు ముందు సాష్టాంగ పడుతుంది. రండి ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము. ఈవేళ నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శుక్రవారపు దినాన నీ దాసుని నిలబెట్టుకొని ఎన్నో శ్రేష్టమైన సంగతులు మీరు మాకు వినిపింపజేశారు తండ్రి. మా ప్రవర్తన అంతటిలో ప్రభువా జాగ్రత్తగా బ్రతకడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో తప్పిపోయిన పరిస్థితి తండ్రి, ఈరోజు మేము తీర్మానం చేసుకుంటున్నాం ప్రభు. మా కుటుంబాల్లో ఎలా ప్రవర్తించాలో, సమాజాల్లో ఎలా ప్రవర్తించాలో, సంఘములు ఎలా ప్రవర్తించాలో అన్ని విషయాలు మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ప్రేమలోను, విశ్వాసములోను, మాటలోను అన్ని విషయాల్లో ప్రజలకు మాదిరికరంగా నడుచుకునే కృప మా అందరికీ కలుగునుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా కుటుంబాల్లో కూడా రక్షణ లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభు. వారి ఎదుట మా మంచి ప్రవర్తన మేము కనపరిచి వారిని సన్నిధికి రాబట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా అన్ని జనుల ఎదుట చెరగని చిరునవ్వుతో మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి అయ్యా. అన్ని సమస్యలను తీర్చగలిగిన దేవుడు నువ్వు మాకున్నావు తండ్రి. అన్ని బాధల నుంచి విడిపించి దేవా, ఇదిగో ఒక ఆనందకరమైన జీవితాన్ని మాకు ఇవ్వబోతున్నావు. నీకు స్తోత్రాలు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తీర్మానం చేస్తున్నామయ్యా, మా ప్రవర్తన ద్వారా అన్ని జనుల మధ్యలో నీ నామానికి మహిమే రావాలి, కానీ ఎక్కడ కూడా అవమానం వచ్చే పరిస్థితి రాకుండానుగాక ప్రభువా. మిమ్మును బట్టియే కదా నా నామము దినమెల్లా అన్ని జనుల మధ్య దూషించబడుతుందని వ్రాయబడినట్లుగా అలాంటి పరిస్థితి మాకు ఎక్కడా కూడా లేకుండా మా సమస్త ప్రవర్తన యందు నీ నామమే మహిమపరచబడునుగాక ప్రభువా. నీ నామమే ఘనపరచబడునుగాక ప్రభువా.
కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ మాటలు నాయన మా జీవితంలో ముద్రింపజేసి నీ సాక్షులుగా అన్ని జనులతో బ్రతకడానికి సహాయమును దయచేయం. ఎప్పుడు చిరునవ్వుతో మా కుటుంబాల్లో, సమాజాల్లో, సంఘాల్లో బ్రతుకున్నట్లు కృప దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోని ప్రార్థించి స్తుతించి నీ మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి అందరూ పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మనకి బయలుపరుచున్నాడు. ఎలా ఉంటారు? ఎన్ని సమస్యలైనా నవ్వుతూ ఉంటారా, లేకపోతే మళ్ళీ ఏడుస్తూనే ఉంటారా? నవ్వుతూ ఉంటాం వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. కష్టాలైనా నవ్వుతూనే ఉంటారా? ఎందుకంటే అన్యజనులు మనను గమనిస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ఇక్కడ ఉండి మాత్రమే కాకుండా సుదూర ప్రాంతాల్లో లైవ్ మరియు జూమ్ ద్వారా ఉంటూ కూడా వాక్యాన్ని వింటున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరుంటున్న సమాజాల్లో కూడా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకండి. ఇలాగూ మన ప్రవర్తన కాచుకున్నప్పుడు వాక్యము వారు వినకుండానే దేవుని సన్నిధికి వారిని మనం నడిపించగలుగుతాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. అందరూ కనులు మూసి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఈ శుక్రవారపు వేళ నీ మాటలు వినడానికి ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చి నీ వాక్కును పొందుకొని తిరిగి వారి గృహాలకు వెళ్ళబోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మాటలు చొప్పున బ్రతకడానికి ఇష్టపడి తీర్మానం చేసుకున్నారు ప్రభువా. వారి జీవితాల్లో ఉన్న సమస్త కలతలు, బాధలు, సమస్యలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. వారి శరీరాల్లో ఉన్న బలహీనత కూడా యేసు నామములో తొలగిపోవునుగాక ప్రభువా. మంచి ఆరోగ్యము నీ బిడ్డలకు కలుగునుగాక ప్రభువా. నీ చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారయ్యా. వారి ప్రవర్తనలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారయ్యా. నీ బిడ్డలను తాకండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసు నామములో స్వస్థత కలుగునుగాక ప్రభు. వారు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కూడా గొప్ప సమాధానం దయచేయండి. కన్యలలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ప్రయత్నాల్లో ఉన్నవారికి సఫలతను దయచేయండి. వ్యవసాయం ప్రారంభిస్తున్న బిడ్డలకు ప్రాముఖ్యంగా మీరు తోడయ్యండమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో నీ సమాధానం అనుగ్రహించు. వృద్ధులు మొదలుకొని పసి బిడ్డల వరకు క్షేమాన్ని దయచి బిడ్డలు తెచ్చిన నూనెను కూడా నీ రక్తముగా మార్చండి అయ్యా. బిడ్డలు తీసుకెళ్లి విశ్వాసముతో వాడుతూ ఉండగా యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక ప్రభువా. వారు రాసి ప్రార్థిస్తూ ఉండగానే యేసు నామములో గొప్ప కార్యాలు జరుగునుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల తిరుగు ప్రయాణంలో కూడా తోడైండు క్షేమంగా తీసుకొచ్చారు. తిరిగి వెళ్తున్న కూడా క్షేమకరమైన ప్రయాణం దయచే యేసయ్యా. ఇంతవరకు నీ మాటలు అందించిన నీ దాసుడు అన్నను కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యమును దయచేయండి. దూర ప్రాంతంలో ఉండి లైవ్ ద్వారా, జూమ్ ద్వారా నీ మాటలు విన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. వారు ఉన్న ప్రాంతాల్లోని యేసు నామములో వారు నీ కార్యాలు చూచుదురుగాక ప్రభువా. నీ కొరకు సాక్షులుగా ఫలించుదురుగాక, ప్రకాశించుదురుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకొని మాలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి ఆయన కొరకు సాక్షులుగా మనలను నిలబెట్టును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరు రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మరొకసారి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. తర్వాత ఆదివారపు ఆరాధనలో మనం కలుద్దాం. దైవజనులు సిద్ధపడుతూ ఉన్నారు అన్న చెప్పినట్లుగా. సేవ కొరకు చాలామంది ఇలాగనే దేవుని మాటలు విని సేవ కొరకు తర్ఫీదు అవుతూ ఉన్నారు. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వారికి కృప అనుగ్రహించినట్లుగా, దేవుడు వారిని వాడుకున్నట్లుగా కూడా ప్రార్థన చేయండి. అలాగనే లైవ్ మరియు జూమ్లో ఉన్న వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
మీ ప్రార్థనా సహాయం కావాలంటే దైవజనులు ప్రార్థన చేస్తారు మీకోసం. ప్రార్థనా సహాయం పొందొచ్చు. కొంచెం ఆహారం తీసుకొని మీ గృహాలకు వెళదాం. మరలా ఆదివారం ఆరాధనలో మనం కలుసుకుందాం. అందరికీ వందనాలు. కూట ముగించబడింది. సెలవు. దైవజనులు ఎవరు లేరా? ప్రార్థన అడుగుతున్నారు.